రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. కొమరెల్లి, ఐలోను, శ్రీశైలం, తిరుపతి, కాణిపాకం, షిరిడి, మెదక్ చర్చి, మక్కా ఇట్లా దేవుని గుళ్ళ కాడికి పోనీకి ఉత్తప్పుడైతే జనాలు చాలా తక్కువ ఉంటారు. దేవుళ్ళ దగ్గరికి పోయి దర్శనం చేసుకోవచ్చు, కానీ జాతరలప్పుడు పండగలప్పుడు గా సౌలత్ ఉండదు. ఎట్లా అంటే ఉదాహరణకు మన మేడారం సమ్మక్క సారక్క గద్దెల కాడికి మామూలు టైంలో డైరెక్ట్గా అమ్మవార్ల దగ్గరికి పోయి మొక్కులు చెల్లించుకుంటాం. కానీ 2 ఏళ్లకు ఒకసారి వచ్చే మేడారం జాతరకు పోతే ఎంతో దూరంకి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. అంటే భక్తుల రద్దీ అట్లుంటుంది అన్నట్టు. ఆగో సేమ్ గట్లనే శబరిమలైకి పోయే అయ్యప్ప స్వాముల బాధ కూడా గట్లనే ఉన్నది. ఓ పారి ఆడ్చుకొద్దాం పారి. స్వామియే శరణమయ్యప్ప అనుకుంటా శబరిమలైలా సరైన సదుపాయాలు లేక అయ్యప్ప స్వామి భక్తులు మస్తు ఇబ్బంది పడుతున్నారట. నువ్వులా అగో తాడు తీయంగానే చూడుండ్రి ఒక్క పారే ఉరికిరు స్వాములందరూ. ఆయనతో కంట్రోల్ చేయలేక పోలీసు వాళ్ళు లాఠీలు అందుకున్నారట శబరిమలైలా. అయ్యప్ప స్వామి భక్తులు మస్తు తిప్పలవుతున్నదట. గిట్లున్నది చూడురు. మరి పంబా నది కాడికించి ఆయనతో గుడి దాకా గింత సందు లేకుండా అయినదట. ఇగో ఇరుముడు కట్టుకొని చల్లగా చలి పెడుతుంటే కూడా వణుకుకుంటా గంటల కమానం లైన్లో నిలబడుతున్నారట. నుల్లో పాపం ఎంత కష్టం వచ్చింది చూడురి తాప. ఇగో తినేటందుకు తిండి కూడా చక్కగా లేక, తాగేటందుకు మంచినీళ్ళు సుతా లేక ఉంటురట. మరి అన్నే ఈ తాప ఆగమాగం ఉన్నదట. సరిపోను సవలతులు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి సరిపోను పోలీసు వాళ్ళను కూడా పెట్టాలి, అట్లనే జర జాగ్రత్తలు కూడా అరుచుకోవాలని సెంట్రల్ మంత్రి సార్ ఉన్నాడుగా మన కిషన్ రెడ్డి సారు. ఇక అక్కడ సర్కారుకు ఉత్తరం రాసినా కానీ ఏం ఫాయిదా లేకుండా పోయిందట. ఎట్లున్నది గట్టినే ఉన్నది అన్నట్టు. ఏం లాభం చెప్పుండ్రి. చాలా మంది దర్శనం చేసుకోకుండానే వెనకకి తిరిగిపోతున్నారట, మరిపోతున్నారట. ఏందో ఏమో ఈ పారి అంత స్వాములు ఇగో 41 రోజులు దీక్ష చేసి ఏందో ఏమో ఈ తాపనైతే స్వాములకు మస్తు తిప్పలవుతున్నది. పోండ్రి స్వాములు 41 రోజు దీక్ష చేసి నిక్షగా దీక్ష చేసి ఆయనత దర్శనానికి స్వామి దర్శనానికి పోతే గిట్ల అవుతున్నదట. ఏందో ఏమో ఈ స్థాపన అయితే చాలా కష్టాలే ఉన్నాయి. పోండ్రి ఇగో ఇప్పుడు పోయే స్వాములు కూడా జర వెనక ముందు చూసుకొని పోండ్రి స్వాములు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.